ఇప్పుడు అప్పుడే ఆమోదం కావడం లేదు కదా, మీ డిబేట్ ఉంటుంది కదా అధ్యక్ష. అధ్యక్ష, ఈ సాదా బైనామాలకు సంబంధించి ఏదైతే ఆనాటి ప్రభుత్వంలో 2020 యాక్ట్ వరకు 2020 యాక్ట్లో నవంబర్ 10వ తారీఖు వరకు ఏవైతే అప్లికేషన్లో ఆన్లైన్లో రిసీవ్ చేసుకున్నారో సుమారు 9,24,000 అప్లికేషన్లు ఆన్లైన్లో చట్టానికి ముందు మినిస్టర్ గారు అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగినా, బీజేపీ అడిగినా, బీఆర్ఎస్ అడుగుతున్నది ఒకటే, రూల్ పొజిషన్ ఏం చెప్తుంది? ఎల్ఏ మినిస్టర్ గారేమో రూల్స్ మేము రేపు డిస్కస్ చేద్దాము, మీరు అమెండ్మెంట్స్ ఇవ్వచ్చు అని చెప్పిపోయారు. కానీ మీ సెక్రటరీ గారు ఏమంటున్నంటే దేర్ ఆర్ నో అమెండ్మెంట్స్, ఇవాళనే డిస్కషన్ పూర్తి చేస్తామంటున్నారు. సార్, బేసికల్గా మన శాసనసభ అంటేనే శాసనాలు చేసే సభ. మన ప్రాథమిక పనే చట్టాల రూపకల్పన. మరి ఆ చట్టాల మీదనే కనీసం ప్రతిపక్షాలకు అమెండ్మెంట్ ఇచ్చే అవకాశం లేకుండా, మాట్లాడే అవకాశం లేకుండా, ఒక్క సెకండ్ ఐఎమ్ కంప్లీటింగ్ సార్. రూల్స్ బుక్ రూల్ నంబర్ 99 provided further that no such motion shall be made until after copies of the bill have been made available for the use of members, and that any member may object to any such motion being made unless copies of the bill have been so made available for 2 days before the day on which the motion is made. 2 రోజుల ముందు బిల్లు కాపీలు సభ్యులకు ఇవ్వకపోతే ఏ మెంబర్ అయినా లేచి అబ్జెక్షన్ చెప్పొచ్చు అని మన రూల్ బుక్ చెప్పింది. లేస్తే మాట్లాడితే మా ఎల్ఏ మినిస్టర్ రూల్ బుక్ పెట్టుకొని మాట్లాడతాడు. మరి ఈ రూల్ బుక్లోనే 2 రోజుల ముందు బిల్లు పెట్టాలన్నారు. 2 రోజులు కాదు, 1 రోజు ముందనే పెట్టండి. ఇంకోటి అమెండ్మెంట్స్, ఆ బిల్లులో ఏమైనా తప్పులు ఉన్నప్పుడు, ఈ బిల్లే కాదు అమెండ్మెంట్స్ ఇచ్చే హక్కు కూడా సభ్యులకు ఉంటుంది. దాని మీద మీరు రూలింగ్ ఇవ్వండి అని మేము పాయింట్ ఆఫ్ ఆర్డర్ చెప్తే మీరు ఏం చెప్పరు, ఎల్ఏ మినిస్టర్ గారు ఏం చెప్పరు. ఇవి మీరు బుల్డోజ్ చేస్తాము, మా ఇష్టం చేస్తామంటే మేము వెళ్ళిపోతాం. మరిగా సభలో ఉండము. రూల్ ఫాలో గారా, బుక్ ఫాలో గారా మీరు? వాట్ ఈస్ దిస్? అధ్యక్ష, థ్యాంక్ యూ సార్. వాస్తవంగా ఈ బిల్లు చాలా ప్రాధాన్యతతో కూడినటువంటి బిల్లు. మేమందరం ఏమనుకున్నామంటే ఇవాళ బిల్లు ప్రవేశపెడితే రేపు చర్చ ఉంటే చదువుకోవడానికి అవకాశం ఉంటుంది, అమెండ్మెంట్స్ కూడా అవకాశం ఉంటుంది అనుకున్నాం. ఎందుకంటే ఆ ధరణి ఆ వైఫల్యాలలో ఆ నేపథ్యంలో మళ్ళీ అదే తప్పు చేయకూడదని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మాకు దయచేసి అధ్యక్ష, రేపు ఇవాళ చదువుకుంటాం, రేపు మాకు అవకాశం ఇవ్వండి సార్, రేపు అవకాశం ఇవ్వండి. పేజ్ నెంబర్ 484 కౌల్ అండ్ షెక్దర్, ఎల్ఏ మినిస్టర్ గారు. అరేంజ్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ బిజినెస్. This is pertaining to Parliament, which we have used over a period of time. The Secretary General is required to arrange government business to be transacted on days fixed for government business in such order as the Speaker, after consultation with the leader of the House, determine. Okay. Second point is very important, sir. The leader of the House is required to intimate the probable government business for the first 2 or 3 days of a session at least 10 days in advance. Thereafter, the list of business is immediately drawn up and circulated to members so as to give them sufficient time to table amendments to the items of business included therein. A day or 2 before the commencement of the session, the list of business for the first day is revised and the items of business are taken up. This is standard practice, sir. Sir, అర్ధరాత్రి 12 గంటల తర్వాత అజెండా పంపించారంటే మా హక్కులకు మీరు భంగం కలిగించినట్టే అధ్యక్ష. కాబట్టి నేను ఒక్కటే కోరుతున్నా అధ్యక్షుల వారిని, సార్ ఇది మన హౌస్కి సంబంధించిన అంశం,
మీరు నిన్న 3 గంటలకు మనం హౌస్కు అడ్జర్న్ చేసుకున్నాం, 5 గంటల వరకు టైం ఉండే. లాస్ట్ వర్కింగ్ అవర్ లోపు మాకు నెక్స్ట్ డే ఎజెండా మాకు ఇస్తే మేము ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అర్ధరాత్రి 12 గంటల తర్వాత మేము మొబైల్లో చూసుకొని పొద్దున హడావిడిగా ప్రిపేర్ అయ్యి సభకు రావడం అంటే చాలా ఇబ్బంది. కాబట్టి वैसा नहीं करेंगे, बात कर रहे एलए मिनिस्टर गारू वैसा नहीं करेंगे, एलए मिनिस्टर गारू